విజయవాడ కోర్టు ఆవరణలో ఎమ్మెల్యే వంశీ అనుచరులు దౌర్జన్యం చేశారు. కోర్టు కేసు వాయిదా కోసం వెళ్లిన గన్నవరం టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. యార్లగడ్డ వెంకట్రావు వర్గాన్ని వంశీ అనుచరులు అడ్డుకున్నారు. నెల రోజుల్లో అందర్నీ ఏరి పారేస్తామని బెదిరింపులకు దిగారు. ఇప్పటికే ఆలస్యమైందని, ఇక ఊరుకునేది లేదని హెచ్చరికలు చేశారు. అయితే పోలీసులు బెదిరించిన వారిని కాదని, తమను అరెస్టు చేశారని టీడీపీ క్యాడర్ ఆరోపిస్తోంది. విషయం తెలుసుకున్న యార్లగడ్డ సూర్యరావుపేట పిఎస్ వద్ద ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, విజయవాడ కోర్టు ఆవరణలో జరిగిన వాగ్వాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఏదైతే కోర్టుకు సంబంధించి కేసులు ఒకరిపై ఒకరు నమోదైన ఘటనలో కూడా దీనికి సంబంధించి ఈ రోజు వాయిదా కోసం కూడా గన్నవరానికి చెందిన ఇటు టీడీపీ నేతలు, అటు వైసీపీ నేతలు కూడా కోర్టుకు రావడం జరిగింది. ఇదే సందర్భంలో కోర్టు ప్రాంగణం వద్ద వైసీపీ నేతలు అక్కడ ఉన్న సమయంలో టీడీపీ నేతలు వాయిదా కోసం లోపలికి వెళ్తున్న సమయంలో వారిని వైసీపీ నేతలు అడ్డుకోవడం జరిగింది. ఈ సమయంలో వారు ఈ నెల రోజుల్లోనే మీ అందరినీ ఏరి పారేస్తానంటూ ఒక హెచ్చరికలు అయితే అక్కడ బెదిరింపులకు అయితే పాల్పడినట్టు కూడా తెలుస్తా ఉంది. గతంలో కూడా తిరిగి వంశీతోనే తిరిగి మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళి టీడీపీ నేతలను ఎలా మీరు బెదిరిస్తారంటూ కూడా కొంత ఆగ్రహం కూడా టీడీపీ నేతలు వ్యక్తపరచడం జరిగింది. వంశీ ఆదేశాల మేరకే వెంకట్రావు వర్గీయులకు సంబంధించి అంటే టీడీపీలో ఉన్న నేతలను ఇక్కడికి పోలీస్ స్టేషన్ కు తరలించారంటూ కూడా వాళ్ళు టీడీపీ నేతలైతే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తమను ఏదైతే చంపుతామని బెదిరించారు, నెల రోజుల్లోనే ఏది పారేస్తామని బెదిరించిన మమ్మల్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, అక్కడ బెదిరించిన వైసీపీ నేతలను ఎందుకు అదుపులోకి తీసుకెళ్లారంటూ కూడా టీడీపీ నేతలు ఒకంత పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఇటు యార్లగడ్డ వెంకట్రావు కూడా తెలుసుకున్న వెంటనే ఆయన అక్కడ సూర్యరావుపేట పోలీస్ స్టేషన్ కూడా చేరుకోవడం జరిగింది. ఎందుకు తమ వేటలను నిర్బంధించారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే అంబేద్కర్ బ్యాక్ సైడ్ అంటే విగ్రహానికి సంబంధించి బ్యాక్ సైడ్ ఆయన కొంత ఆందోళన కూడా దిగడం జరిగింది. అక్కడ పోలీసులు వెంటనే కలగజేసుకొని ఆయన్ని సముదాయించే ప్రయత్నం అయితే చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఫిర్యాదును బట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ కూడా యార్లగడ్డ వెంకట్రావుకు సూర్యాపేట పోలీసులు నచ్చజెప్పడం జరిగింది. ఆందోళన విరమింపజేసి అక్కడున్న టీడీపీ నేతలు తీసుకొని కూడా యార్లగడ్డ వెంకట్రావు అయితే గన్నవరానికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. కొత్త ఉద్రిక్తత అయితే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వంశీ టీడీపీలో నుంచి వైసీపీకి వచ్చిన తర్వాత క్రమంలో కూడా కొంతమంది నేతలు ఆయన వెంట తెచ్చుకోవడం జరిగింది. అలాగే పాత వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలు ఉంటానే ఉన్నారు, కొనసాగుతా ఉన్నారు. ఇటు టీడీపీని వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు అటు టీడీపీకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఎవరైతే టీడీపీ పాత నేతలు అలాగే యార్లగడ్డ వెంకట్రావు వెనకాల వెళ్ళిన వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా గతంలో కేసులు పెట్టారంటూ కూడా ఇటు వైసీపీ టీడీపీ వర్గీయులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వంశీ అన్నదండలతోనే ఇటు వైసీపీ నేతలు తమపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా వాళ్ళు వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.